వందనాలయ్య గారు. నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని అన్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 16వ వచనంలో నీ అన్నయ్య అయిన అహరోనుకు దేవుడవై ఉండు అన్నాడు. దీని అర్థం చెప్పండి అయ్య గారు. నా పేరు సెల్వరాజ్, గుంటూరు జిల్లా. ఏం లేదు, ఏదన్నా ఒక మాట చెప్తే మోషే ఫరోకు చెప్పిన, అహరోనుకు చెప్పిన, మోషే చెబితే ఆ నక్షత్రాలను చేసిన దేవుడే దిగొచ్చి చెప్పాడు అన్నంతగా లోబడాలి, గౌరవించాలి. అది దాని అర్థం. మోషే ఏదన్నా పని చెప్తే దేవుడే చెప్పాడు అనుకుని భయం కలిగి, విధేయత కలిగి పాటించాలి. అంతే. మనిషి చెప్పాడు అనుకోవద్దు. మోషే మాట నాకు దేవుని మాట అనుకొని అన్ని వెంబడించాలి. అందుకు దేవుడు అన్నాడు తప్ప మోషే గారు ఉండి మళ్ళీ ఒక నక్షత్రాలు చేయగలడు, మట్టితో బొమ్మను చేసి బ్రతికించగలడు అని కాదు. ఇప్పుడు ఆయన లీడరు, మోషే నాయకుడు. ఆయన నడిపించిన మార్గంలో నోరు మూసుకొని నడవాలి. ఏం చేయమంటే అది చేయాలి. మోషే కాదు, నాకు దేవుడే చెప్పాడు అనుకుని చేయాలి. ఆ స్థానం మోషేకి ఇచ్చాడు. ఓకే సార్.